అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన మొదలుపెట్టి 2.5 ఏళ్లకు పైగా అవుతోంది. డిపాజిట్లు కట్టి రోడ్డును పడ్డ వారికి న్యాయం జరిగేది ఇంకెప్పుడు? అప్పుల బాధలతో 2.5 ఏళ్లలో వందల మంది చనిపోయారు. ఇప్పటికైతే ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించింది. నోట్ల రద్దు ఎఫెక్ట్తో ఆస్తులు అమ్మి డిపాజిట్లు చెల్లించడం ఎప్పటికి పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. 32 లక్షల మంది బాధితులు. అధికారికంగానే 6,000కు పైగా డిపాజిట్ల సేకరణ. అనధికారికంగా 14,000 కోట్లకు పైగానే డిపాజిట్లు. 2.5 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. లక్షల మంది రోడ్లపైకొచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఆస్తుల అంశం కోర్టుల వరకు వెళ్లింది. ఈ మధ్యలో అప్పుల బాధతో 100 మంది వరకు చనిపోయారు. ఓవైపు డబ్బులు పోయాయన్న బాధ, మరోవైపు ఇంటి పెద్ద మనిషి చనిపోయిన విషాదంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదనలో ఉన్నాయి. ఇంకెప్పుడు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు బాధితులు. జుమ్మలు ఎన్నో చేస్తున్నారు, అవిగో డబ్బులు వస్తాయి, అవిగో డబ్బులు వస్తాయి అంటారు. కనీసం మాకు డబ్బులు రాలేదు. ఆడపడుతులు ఆదుకుంటానని సీఎం చెప్తున్నాడు. ఆడపడుతులకి ఏ బాధ కలగనివ్వను అంటాడు. మేము ఆడపడుతులం కాదా మేడం? మా పసుపు కుంకాలు కాపాడలేరా చంద్రబాబు నాయుడు గారు? కొత్త పసుపు కుంకాలు ఎందుకు మేడం? ఉన్న పసుపు కుంకాలే కాపాడండి మేడం. ఈ నేపథ్యంలో రాజకీయ పక్షాలన్నీ కదిలి వచ్చాయి. ప్రతిపక్షం అసెంబ్లీలో వాయిదా తీర్మానమిచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా స్పందించింది. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారాన్ని ఇస్తామని ప్రకటించింది. ఎమోషనల్ లో వాళ్ళు డబ్బులు పే చేశారు, కానీ వాళ్ళకి నేను 3 లక్షలు అన్నాను. నేను కేబినెట్ లో ఆలోచించి, ఈ హౌస్ ఉంది, ఇక్కడ మా కేబినెట్ మెంబర్స్ కూడా ఉన్నారు, కాదు అందరితో సమానంగా 5 లక్షల రూపాయలు వారికి కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తాము. వాళ్ళకు కూడా 5 లక్షలు ఇస్తాము. మరోవైపు విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు బాధితులు. వీరికి అండగా నిలిచాయి ప్రతిపక్షాలు. ప్రతిపక్ష నేత జగన్ వారికి సంఘీభావం తెలిపి నిమ్మరసమిచ్చారు. చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారాయన. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని 10 లక్షలు చేస్తూ మిగిలిన 7 లక్షల పూలలో పెట్టి కూడా నవంబర్లో నోట్ల రద్దుతో భూముల రేట్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయడానికి ఆలస్యమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలోనే బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి పైసాను ఇప్పిస్తామన్నారాయన. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి కోటంరెడ్డి సీతారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మనతో లైవ్లో ఉన్నారు. బోండా ఉమ్మ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా రామకృష్ణ సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా అగ్రిగోల్డ్ పోరాటంలో ఆయన కూడా కీలక భాగస్వామిగా ఉన్నారు. మరి కొద్దిసేపట్లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నుంచి విశ్వనాథ్ రెడ్డి కూడా మనతో జాయిన్ అవుతారు. మొదటగా రామకృష్ణ గారు, ఈరోజు అసెంబ్లీలో జరిగిన నిర్ణయం కావచ్చు, బాధితులు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అయితే పూర్తి స్థాయిలో ఆస్తులు అమ్మి అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తామని అంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం సత్వరం జరుగుతుందన్న నమ్మకం ఈరోజు అసెంబ్లీలో వచ్చిన ఎష్యూరెన్స్ ద్వారా మీకు అనిపిస్తూ ఉందా? ఇవాళ ఏదేమైనా సరే బాధితులకు న్యాయం చేయాల్సింది, చేయదగినది, చేయగలిగిన శక్తి ఉన్నది ప్రభుత్వానికే. ప్రభుత్వం తరఫున సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినప్పుడు దాన్ని కూడా మేము నమ్మము అంటే ఇంకా మనకి ఏమాత్రం 32 లక్షల మంది ఉన్నారు. 32 లక్షల మందికి కట్టిన దానికి పైసా డబ్బులు వస్తాయా? 2.5 సంవత్సరాల పైన అవుతుంది పోరాటం. ఈ పోరాటానికి ఫలితం దక్కుతుంది అనుకుంటున్నారా? 32 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా అందులో దాదాపు 20 లక్షల మంది దాకా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. మన పొరుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఒరిస్సాలో, ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా వారు ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద ఇష్యూ పట్ల ప్రభుత్వం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే కాలయాపన చేసింది. ఇన్ని రోజుల పాటు, ఇన్ని నెలల పాటు కాలయాపన చేసి ఉండాల్సింది కాదు. మొదట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఇంకా హైదరాబాద్లోనే అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో కూడా నేను మా ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు గారు, ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు మేమంతా కలిశాము. ఆ సందర్భంలో కూడా ఆయన బాగా స్పందించాడు. దీనిపైన దృష్టి పెడతాము, మా అధికారులు కూడా పెట్టాము, కుటుంబరావు గారు కూడా దానిపైన శ్రద్ధగా దీన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడని కూడా చెప్పాడు. ఆయన చెప్పిన సమయంలో కూడా మాకు చాలా ఆశ కలిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తా ఉన్నారు, అధికారులు దానికి పురమాయించారు, కాబట్టి వెంటనే ఇది పరిష్కారం అవుతుందని అనుకున్నాం. కానీ ఆ రకంగా మేము ఆశించినట్లుగా పరిష్కారం కాలే.
కాకపోగా అది హైకోర్టు పరిధిలోకి పోవడము, హైకోర్టులో కూడా దానిపైన మరింత ఇది కాలయాపన జరగడము, హైకోర్టు వాళ్ళు మేమే ఇదంతా కూడా చేస్తామని చెప్పడం, వీటన్నిటి ఫలితంగా కూడా ఇవాళ చాలా ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యం జరిగిన ఫలితంగా కుటుంబాలు ఇవాళ ఆర్థిక వ్యవస్థ రైట్. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు తృప్తి చెందారా ప్రభుత్వ నిర్ణయంతో? 107 మంది ఇప్పుడు ఓకేనా? 107 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి ఏమంటే ఇవాళ ఇది చాలా తీవ్రమైన సమస్య, లక్షలాది కుటుంబాలకు సంబంధించిన ఆత్మాభిమానం సమస్య, వారి ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ప్రతిరోజు కూడా నిజంగా ఎవరైతే డిపాజిటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి ఇబ్బందులు పడడమే కాకుండా ఏజెంట్లను ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇంత తీవ్రమైన సమస్య విషయంలో ప్రభుత్వం ఒక రకం చెప్పాలంటే కాలయాపన చేసింది. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత ఇప్పుడైనా సరే బాధ్యత తీసుకొని దాన్ని సకాలంలో పూర్తి చేస్తే బాగుంటుంది. ఆ రకంగా వీరందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రైట్. కోటంరెడ్డి గారు, మీకు నమ్మకం కలుగుతుందా? ఇప్పటికైనా లేటుగా మీరు ఉద్యమంలోకి ఎంటర్ అయినట్టున్నారు, లేటుగా ఎంటర్ అయినా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తృప్తి కలిగిస్తుందా ప్రతిపక్షంగా? రజనీ గారు, కొంచెం మీరు నాకు వెసులుబాటు ఇవ్వాలా. ఎందుకంటే రాష్ట్ర అసెంబ్లీలో అధ్యక్ష మైకు అరిచి 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 గొంతులు పోయి కొంచెం వెసులుబాటు ఇవ్వాలి మీరు నాకు, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ గొంతు పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ కంఫర్టబుల్గా మాట్లాడుకోవచ్చు. ఆలస్యంగా ఏదైతే ఉద్యమంలోకి వచ్చారన్న మాట నిజం కాదు. మొట్టమొదటి నుంచి అగ్రిగోల్డ్ బాధితులతో కలిసి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ అనేక రాజకీయ పార్టీలు ఈ యొక్క పోరాటంలో చేస్తూనే ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గత 2 ఏళ్లుగా అసెంబ్లీలో కూడా పదే అగ్రిగోల్డ్ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది, న్యాయం చేయమని చెప్తూనే ఉంది. ఈరోజు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి మాటల్లో చాలా తేడా కనపడతా ఉంది. నేనేమంటానంటే రజనీ గారు, ఈ రాష్ట్రంలోనే 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒక 1200 కోట్ల రూపాయలు కానీ ప్రభుత్వం నిధులు కేటాయించినట్లయితే దాదాపు 13 లక్షల మంది బాధితులకి న్యాయం జరిగే అవకాశం ఉంది. ఎందుకని చెప్తున్నానంటే సిబిసిఐడి లెక్కల ప్రకారం 18,000 ఎకరాలు, దాదాపు 1,00,000 అడుగులు అర్బన్ ల్యాండ్ అంతా కలిపి దాదాపుగా 8,000 కోట్ల ఆస్తులు అగ్రిగోల్డ్కు ఉన్నాయని చెప్పని ఆంధ్రప్రదేశ్ సిబిసిఐడి అధికారికంగా చెప్పినటువంటి లెక్కలు. మరి 8,000 కోట్ల ఆస్తులు, వారి ఆస్తులు మన వద్ద ఉన్నప్పుడు ఈ యొక్క ప్రభుత్వం ఆ యొక్క బాధిత కుటుంబాల్లో ఓదార్పునిచ్చేదానికి, నైతిక ధైర్యం ఇచ్చేదానికి, మనోధైర్యాన్ని ఇచ్చేదానికి వారికి ఒక 1,200 కోట్లు నిధులు తక్షణం కేటాయించినట్లయితే 105 మంది ఇప్పటికే మరణించినటువంటి సమస్య కాబట్టి 1,200 కోట్లు ఈ యొక్క ప్రభుత్వం కేటాయించినట్లయితే దాదాపు 80% మంది బాధితులకి వేగవంతంగా న్యాయం జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అది అసెంబ్లీలో మాట్లాడినిచ్చే పరిస్థితి లేదు. మీ ద్వారా అయినా ఈ రాష్ట్ర బోండా ఉమా గారు, ఓకే, సీరియస్ ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన ద్వారా కావచ్చు, మొత్తంగా ఓవరాల్గా అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం కన్సర్న్ అయితే ఈరోజు కనిపించింది. అయితే ఈ కన్సర్న్ కేవలం స్టేట్మెంట్ ఇవ్వటానికైనా, బాధితులు 32 లక్షల మంది ఓవరాల్గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మంది బాధితులు ఉంటే ఈ బాధితులకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మీరు కమిటీ వేశారు, ప్రభుత్వం నుంచి ఒక నిపుణుల కమిటీ వేశారు, అదేవిధంగా జ్యుడిషియల్ కమిటీ ఒకటి ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఇంకా ఆస్తులు అమ్మాలి అనే ఒక నిర్ణయం జరిగి సంవత్సరం పైగా అయితే కేవలం ఇప్పటి వరకు 16 కోట్ల రూపాయలు మాత్రం ఆస్తులు అమ్మగలిగారు. ఎప్పటి లోపల ఆస్తులు అమ్ముతారు? ఎప్పటి లోపల బాధితులకు న్యాయం జరుగుతుంది? రజనీకాంత్ గారు, ఇవాళ అగ్రిగోల్డ్ సంఘటన జరిగినప్పటి నుంచి కూడా, అంటే అగ్రిగోల్డ్ ఈ ప్రభుత్వానికి, ఈ 2.5 సంవత్సరాల కొత్త ప్రభుత్వానికి, నూతన రాష్ట్రంలో ఇవాళ మాట్లాడే ప్రతిపక్ష పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి వారసత్వంగా మాకు వచ్చినటువంటి అప్పు ఇది ఈ సమస్య. దీన్ని ప్రభుత్వం మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితో బాధితుల పక్షాన నిలిచి బాధితులకి ఏ విధంగా త్వరితగతిన న్యాయం చేయాలి, ఏ పద్ధతిలో వెళ్తే న్యాయం జరుగుతుందనేది సిబిసిఐడి ఎంక్వైరీ చేయటం కానీ, సమర్థవంతమైన అధికారులు నియమించడం కానీ, వాళ్ళ డైరెక్టర్లను అరెస్ట్ చేయటం కానీ, వాళ్ళ ఆస్తులు అటాచ్ చేయటం కానీ, హైకోర్టులకి సంబంధించి ప్రతి ఆస్తిని కూడా వెబ్సైట్లో పెట్టి ఒక వెబ్సైట్లో బాధితులందరినీ నేమ్స్ రిజిస్టర్ చేసుకోమని హైకోర్టుకి ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటా హైకోర్టుకి సమాచారం అంతా ఇవ్వటం వల్ల ఇవాళ వేగంగా వేలం వరకు తీసుకురాగలిగాం. ఇవాళ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు పరిధిలో
మొన్ననే 2016 డిసెంబర్లో ఆక్షన్ కూడా కొన్ని ప్రాపర్టీస్ని పెట్టారు. పెడితే ఏమైంది, ఆ హైకోర్టు న్యాయమూర్తులు వచ్చినటువంటి ఆఫర్ని సాటిస్ఫై అవ్వలా. ఎందుకోసం, ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా బాధితులు ఎక్కువ న్యాయం జరుగుద్ది, 1 లక్ష రూపాయలు ఎక్కువ వచ్చినా 1 కోటి రూపాయలు ఎక్కువ వచ్చినా బాధితులు ఎక్కువ మందికి ఇవ్వచ్చు అని చెప్పి మళ్ళా క్యాన్సిల్ చేశారు. విజయవాడలో ఉన్నటువంటి బందర్ రోడ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ, మురళీ ఫార్చ్యూన్ పక్కన ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ బిల్డింగ్ కానీ, ఏలూరు రోడ్లో కానీ ప్రైమ్ ప్రాపర్టీస్ అన్నింటిని కూడా మళ్ళీ రియాక్షన్ పెట్టారు. అట్లాగే అనుకోకుండా మనకి డిమానిటేషను ఎఫెక్ట్ వచ్చింది, నోట్ల రద్దు, దానివల్ల రియల్ ఎస్టేట్ కొంచెం కుదేలైంది. రియల్ ఎస్టేట్లో ఇవాళ ఇప్పుడు ఈ కొనే మనీ అంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు డైరెక్ట్గా వైట్ మనీ టోటల్గా కోర్టు ద్వారా చెల్లించాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే తప్పితే మధ్య స్థాయి వ్యక్తులు ఎవరు కూడా కొనే పరిస్థితి కాదు. 100 కోట్ల ప్రాపర్టీసు, ఇంత పెద్ద డీలు. ఇందాక మీరు చెప్పారు సిబిసిఐడి ఎస్టిమేషన్స్ వేస్తుందని, మన శ్రీధర్ రెడ్డి గారు కూడా చెప్పారు. వాస్తవం అది. ప్రాపర్టీస్ అయితే 8,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ వరకు హైకోర్టు అసెస్ చేయగలిగింది. ఇవాళ హైకోర్టు సిఆర్డిఏ వాళ్ళని ఇంకా దీన్ని ఎక్కువ అంటే లంసంగా మీరు పెద్ద లాట్లలో ఇస్తే కాదు, దీన్ని ఏదన్నా సపరేట్ చేసి చిన్న చిన్న బిట్లుగా కూడా చేయండి. ఆ బిట్లుగా చేయటం వల్ల ఎక్కువ మంది ఆక్షన్లో పాల్గొనడానికి వస్తారు అని చెప్పానంటే సిఆర్డిఏ ఇక్కడ ఉన్నటువంటి సిఆర్డిఏ అధికారులు సర్వేర్లను పెట్టి దానికి కూడా చిన్న చిన్న బిట్లుగా అంటే 400 ఎకరాలు ఉంటే 20 ఎకరాలు 10 ఎకరాలు అలా బిట్లుగా కూడా చేయటం జరిగింది. మళ్ళా దాన్ని రియాక్షన్కి ఇవాళ మళ్ళా డేట్లని హైకోర్టు కన్ఫర్మ్ చేస్తూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవాళ మోసపోయినటువంటి బాధితుల పక్షాన నిలిచి ప్రభుత్వం చేయగలిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వేగంగా ఎక్కడా కూడా ఆలస్యం అనేది లేకుండా చేస్తూ ఉంది. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ప్రకటించారు సభలో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఉమా గారు, పాయింట్ ఏంటంటే ప్రాపర్టీస్ ఉన్నాయి, ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, దాని వాల్యూ ఆల్రెడీ గవర్నమెంట్కి ఒక క్లారిటీ ఉంది. అయితే కొనే బయర్స్ లేరు ప్రస్తుతం ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ కానీ డిమానిటైజేషన్ కానీ వీటన్నిటి వల్ల. ఏ రకంగా టైం ఫ్రేమ్లో వీళ్ళకి న్యాయం జరగడానికి ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది, ఏ రకంగా కంకణం కట్టుకున్నారు? మీరు వాల్యూ తెలుసు, మార్కెట్లో సిచ్యువేషన్ తెలుసు, బాధితుల కష్టం తెలుసు, కానీ దీనికి సొల్యూషన్ ఎక్కడ? ఇన్ని రోజులు పడితే 16 కోట్ల రూపాయల ప్రాపర్టీ అమ్మగలిగితే మీరు 8 కోట్ల రూపాయల ప్రాపర్టీ అమ్మటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఈ లోపల ఎంతమంది చచ్చిపోవాలి? కాదు రజనీకాంత్ గారు, ఒక్క విషయం అండి. ఇవాళ ఒక ప్రభుత్వం ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలో దానికన్నా వేగంగా బాధితుల పక్షాన నిలిచి స్పందించింది. ఆ స్పందించిన దాంట్లో ఇవాళ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాలు హైకోర్టు న్యాయమూర్తుల సూచనలు పాటిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. దానికి మించి ప్రతిపక్ష పార్టీ అడిగితే ఇవాళ దానికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇవాళ హైకోర్టులో ఉంది. అయినా మీరు ఏదైనా సిబిసిఐడి ఎంక్వైరీ సరిగ్గా లేదనుకుంటే సిబిఐ కూటానికి కూడా సిద్ధంగా ఉన్నాం అంటే, కొన్ని విషయాల్లో హౌస్ కమిటీ వేస్తారన్నారు, కొన్ని విషయాల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టారు, దానికి ముందుకొచ్చారు. అలాగే బాధితులు ఎవరైతే కొన్ని కారణాల వల్ల చనిపోవటం కానీ ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళకు కూడా అండగా నిలబడదామని ప్రభుత్వం ముందుకొచ్చింది. అట్లాగే ఇవాళ ఉన్న ప్రాపర్టీస్ని వేగవంతంగా అమ్మటం కోసమే సిఆర్డిఏలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా పెద్ద ఆస్తులన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఏ విధంగా హైకోర్టు డైరెక్షన్స్ హైకోర్టు గైడ్లైన్స్ పాటించి దానికి చేయమంటున్నారు, దానికి కూడా ముందుకెళ్తా ఉన్నాం. వేగవంతం అంటే మీ దృష్టిలో టైం ఫ్రేమ్ ఎంత? ఎందుకు అంటే కేసు ఈ స్థితికి రావడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ నుంచి పేమెంట్ జరగడానికి మీ టైం ఫ్రేమ్ రజనీకాంత్ గారు, ఇది హైకోర్టు న్యాయమూర్తి గారి ఉత్తర్వుల ప్రకారం ఈ ప్రభుత్వం వెళ్తుంది తప్పితే ఈ ప్రభుత్వం సొంతగా ఎక్కడా కూడా ఏ నిర్ణయం కూడా ఇంతవరకు తీసుకోలేదు. 20 లక్షల మంది ఓన్లీ ఏపీలో బాధితులు ఉంటే ప్రభుత్వం ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోదు? ముందుకెళ్తా ఉంది. ఎందుకు ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోదు? ఎందుకు అమ్మటానికి సంబంధించిన సీరియస్ యాక్షన్ ప్లాన్ తో ప్రభుత్వం ఎందుకు రాదు? ఒక్క ఆంధ్రప్రదేశ్ లో 20 లక్షల మంది బాధితులు ఉంటే ఆ బాధితులకి సొల్యూషన్ ఇప్పించడం కోసం ఓకే కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చెప్పింది చేయాలి, ఇవన్నీ ఓకే, కానీ ప్రభుత్వం కూడా ఇనిషియేటివ్ తీసుకోవచ్చు కదా అమ్మకాలు చేయడానికి, వాటికి సంబంధించిన ప్రొసీజర్లు కంప్లీట్ చేయడానికి. రజనీకాంత్ గారు, ఇవాళ ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోబట్టే సిఆర్డిఏలో ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా చిన్న చిన్న భాగాలుగా విడపించమంటే విడపిస్తూ ఉన్నాం. అట్లాగే ఎకనామిక్ సర్వే ఒకటి చేయించమని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, దానికి చెన్నైకి పంపించారు.
ఆ సర్వేలో చేస్తే దీన్ని అన్నింటిని కూడా ఆర్డర్లో ఇవాళ ఉన్నటువంటి 19 లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి చెందిన బాధితులన్నింటినీ కూడా వివరాల్ని వెబ్సైట్లో ఈ ఈ సర్వేలో కనుక ఆన్లైన్లో పెడితే దానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకోవడం వల్లే ఈ కేసు వేగంగా రామకృష్ణ గారు. వచ్చింది. గతంలో ఇలాంటి కేసులు అనేకమైన కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన ఉమా చిట్ ఫండ్స్ అని అనేక చిట్ ఫండ్స్ కేసుల్లో జరిగినా ఇంత వేగంగా ఒక కొలిక్కి వచ్చిన కేసు లేదు. ఇది వాళ్ళ హైకోర్టు అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తుల ఆధ్వర్యంలో మాత్రమే వేగంగా వస్తాయి. రామకృష్ణ గారు, అలా మన ఎమ్మెల్యే ఉమా చెప్పేదాని ప్రకారము ఇవన్నీ కూడా వేగవంతంగా మేము చేస్తున్నామని ఏదైతే చెప్తున్నాడో ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రకటించారో ఈ ప్రకటించినవన్నీ కూడా ఆయన అధికారం లేకొచ్చిన వెంటనే కన్నా ఈ చర్యలు చేపట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇది మాత్రమే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఇన్వాల్వ్ కాలే, ఖచ్చితంగా లేట్ అయింది. అసలు ఆ కోర్టు పరిధిలోకి పోకముందుగానే ప్రభుత్వం స్పందించి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు సభలో చెప్పినట్లుగా ఏవైతే యాక్షన్ తీసుకుంటామన్నారో ఈ చర్యలన్నీ కూడా ఆ రోజు గైకొని ఉంటే ఖచ్చితంగా ఈ మొత్తం ఈ ఉపద్రవమే ఉండేది. 90% సమస్య పరిష్కారం అయిండేది. రైట్. మనతో విశ్వనాథ్ రెడ్డి జాయిన్ అయ్యారు, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు. విశ్వనాథ్ రెడ్డి గారు, ఈరోజు ప్రభుత్వం ఎష్యూరెన్స్ మీకు సంతృప్తి కలిగిస్తుందా? ఎక్కడైనా న్యాయం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సత్వర న్యాయం చేస్తామంటున్నారు, ఎప్పటి లోపల న్యాయం జరుగుతుందని మీరు నమ్ముతున్నారు? నమస్కారం సార్, పెద్దలందరికీ నమస్తే. నమస్తే చాలు. ఇప్పటికే మీకు న్యాయం చాలా లేట్ అయింది. సో ఇప్పుడు న్యాయం ఎప్పటి లోపల జరుగుతుందని మీరు నమ్ముతున్నారు ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఎష్యూరెన్స్తో? మేము అనుకుంటున్నది ఒకటే, ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. ఈ జాప్యం ఇట్లే కొనసాగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మేము కొన్ని చాలా సింపుల్ మెథడ్స్ చెప్పాం. ఇందులో కస్టమర్లు ఎవరెవరు ఎంతెంత కట్టారు, వాళ్ళు కట్టిన మొత్తాలు ఎంత, వాటిని చెప్పడానికి ఉన్న ఇబ్బందులు ఏంటో మాకు అర్థం కావాలి ఒకటి. ఇంకొకటి 1180 కోట్లు ఇస్తే సాక్షాత్తు సిఐడి వారి లెక్కల ప్రకారమే దాదాపుగా 14 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఫ్రీ అయిపోతారు అని సిఐడి లెక్కల ప్రకారమే ఉన్నప్పుడు 1180 కోట్లు ఇచ్చేసి అక్కడ మాదైతే అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నాయో విలువైనవి హైలాండ్ కావచ్చు, యారాడ కావచ్చు, అతివోయ కావచ్చు, ఇక్కడ విజయవాడలోని హెడ్ ఆఫీస్ కావచ్చు, మిల్క్ భవన్, ఇలాంటి ఆస్తులు అమ్మితే 1180 కోట్లు వస్తాయి. వాటిని యుద్ధ ప్రాతిపదికన అమ్మితే దాదాపుగా 14 లక్షల మంది ఫ్రీ అవుతారని చెప్పి అనంతపూర్లో సీఎం గారిని అడిగాం. ఇక్కడ కూడా మన రామకృష్ణ గారు ఈ మన ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ గారితో సహా కలిసి అడగడం జరిగింది. మరి అట్లాంటి సందర్భం ఉన్నప్పుడు మరి ఎందుకు ప్రభుత్వం దీన్ని డిలే చేస్తుందో అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది, ఎందుకు జరగట్లేదని అనుకుంటున్నారు? మాకు ఇది కొంత ఒక ఫజిల్ మిస్టరీ లాగా అనిపిస్తూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఏదైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపల్సరిగా అరెస్ట్ చేద్దాం, వాళ్ళు దొరకకుండా పోతే ఎవరైతే ఆచూకిస్తారో వాళ్లకు ఒక రివార్డ్ లాంటిది కూడా ఇస్తామని చెప్పారు. సీతారాం అనే వ్యక్తి హైదరాబాద్లో లక్షణంగా తిరుగుతున్నారు. ఇక్కడ అవ్వాసు సంబంధించిన సోదరులంతా కూడా విజయవాడ నడిబొడ్డున ఏసీ కార్లలో లక్షణంగా తిరుగుతున్నారు. ఈ యాజమాన్యం చేసిన కుట్రకు బలైన వాళ్ళు కాటికి పోతూ మనకు దర్శనమిస్తున్నారు. ఈరోజు 107 మంది చనిపోయిన సందర్భం అగ్రిగోల్డ్ బాధితులు. రైట్, మేము మళ్ళీ వస్తాం మీ దగ్గరికి విశ్వనాథ్ రెడ్డి గారు. ప్రస్తుతం మనతో కుటుంబరావు జాయిన్ అయ్యారు. 2015లో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి సంబంధించి ప్రభుత్వం వేసిన 2-మెన్ కమిటీ, నరసింహమూర్తి కుటుంబరావుతో కమిటీ వేసింది. ఆ కమిటీలో ఉన్న కుటుంబరావు ప్రస్తుతం మనతో టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కుటుంబరావు గారు, ఏవైతే ప్రైమ్ ప్రాపర్టీస్ అమ్మారో అమ్మితే దాదాపు 14 లక్షల మందికి సంబంధించిన పేమెంట్ అయిపోతుంది. ఆ ఆస్తుల వేలానికి ఏంటి ప్రత్యేకంగా ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బంది? రజనీకాంత్ గారు, ఇక్కడ ఒక్కటి క్లారిటీగా చెప్పాలన్నమాట. వింటున్నా కుటుంబరావు గారు, చెప్పండి. కుటుంబరావు గారు, రైట్, కుటుంబరావు గారు లైన్ కట్ అయింది, మళ్ళీ ఆయన్ని కాంటాక్ట్ చేద్దాం, ఆయన క్లారిటీ ఇస్తారు. బాధితులు అయితే ప్రధానంగా చెప్తున్నది 1880 కోట్ల రూపాయల నష్టం కనుక చెల్లిస్తే బాధితులకి
కనుక చెల్లిస్తే దాదాపు 14 లక్షల మంది అంటే మేజర్ బాధితులు ఫ్రీ అవుతారు. కాబట్టి ఈ సమస్యలో నుంచి ఎవరైతే మరింత పేదలు ఉన్నారో, ఈ కుంభకోణంలో ఇరుక్కుపోయిన మరింత పేదలు ఉన్నారో వాళ్ళకి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి ప్రైమ్ ప్రాపర్టీస్ ఏవైతే అర్బన్ ప్రాంతంలో కీలకమైన కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ప్రభుత్వం సిఐడి అటాచ్మెంట్లో ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ను తక్షణం అమ్మగలిగితే, ఇంత డిమానిటైజేషన్లో కూడా కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే ఖచ్చితంగా అమ్మకానికి ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అమ్మితే చాలు అనేది బాధితుల తరపు నుంచి ఆర్గ్యుమెంట్గా ఉంది. కుటుంబరావు గారు. రజనీకాంత్ గారు, ఇందులో 2 ఇష్యూస్ క్లారిటీ తోటి అర్థం చేసుకోవాలి సార్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే గనక జనవరి 2015లో కేసులు నమోదైనాయో అప్పటి నుంచి అనమాట చాలా ఫాస్ట్గా కంట్రీలోనే ఎప్పుడు కానంత స్పీడ్గానమాట ఆస్తులను ఐడెంటిఫై చేయటం కానీ, అటాచ్మెంట్ చేయటం కానీ, దాన్ని అబ్సల్యూట్ అటాచ్మెంట్ చేయటం కూడా జరిగింది. అయితే సెప్టెంబర్ 2015లో కోర్టులో ఒక పిఐఎల్ ఫైల్ అయింది. పిఐఎల్ ఫైల్ అయినప్పుడు అనమాట పిఐఎల్లో ఈ ఆస్తులన్నీ కూడా అనమాట కోర్టు తన కింద తీసుకుని జీవి సీతాపతి గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారి ద్వారానమాట ఒక కమిటీ కూడా అపాయింట్ చేసి ఆక్షన్ మేము చేస్తాము అని చేపట్టారు. ఏ ప్రాపర్టీస్ ముందు ఆక్షన్ చేయాలి, ఏ ప్రాపర్టీస్ తర్వాత ఆక్షన్ చేయాలనేది కూడా అంతా కూడా హైకోర్టు కమిటీ డిసైడ్ చేసింది. ఇప్పుడు హైలాండ్ పెట్టలేదు, హెడ్ క్వార్టర్స్ పెట్టలేదు, యారాడ ప్రాపర్టీ పెట్టలేదు, అటాచ్మెంట్ అనేది తప్పది. ఎందుకంటే అన్ని ప్రాపర్టీస్ కూడా హైకోర్టుకి లిస్ట్ సబ్మిట్ చేయటం జరిగింది. హైకోర్టు కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుని ఏ ప్రాపర్టీ ముందు పెట్టాలో అది ముందు పెడుతున్నారు వాళ్ళు. అంతేగాని ఏదో రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతోంది, హైలాండ్ పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ హైకోర్టు కమిటీ ద్వారా లెటర్స్ పంపించి హైలాండ్ ప్రాపర్టీ పైన ఏ ప్రభుత్వ రంగ బ్యాంక్ అన్నమాట దానిపైన లోన్ ఉందో ఆ లోన్ 1 టైం సెటిల్మెంట్ కింద క్లియర్ చేయడానికి కూడా మాట్లాడమంటే నేను పర్సనల్గా ఆంధ్ర బ్యాంక్ చైర్మన్ గారు సురేష్ పటేల్ గారితో మాట్లాడటం కానీ, ఇటు వేరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిజిఎం గారితో మాట్లాడటం కూడా జరిగింది. అన్ని క్లియరెన్సెస్ కూడా కోర్టు ముందు పెట్టడం కూడా జరిగింది. మీరు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కూడా కదా. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మీరు అంటున్నారు కోర్టు ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అమ్మకాలు జరగగలిగే పరిస్థితి ఉందా? మార్కెట్లో డిమానిటైజేషన్ తర్వాత అంత డబ్బులు పెట్టి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారా మార్కెట్లో? ఉంటే ఈ అమ్మకాలు ఎప్పటి లోపల జరిగే అవకాశం ఉంది? ఇన్ని రోజుల నుంచి ట్రై చేస్తుంటే, ఇన్ని నెలల నుంచి ట్రై చేస్తుంటే కేవలం 16 కోట్లు మాత్రమే సేల్ చేయగలిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 1000 కోట్లు, 5000 కోట్లు, 8000 కోట్లు ఎప్పటికి సేల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఒక్కటైతే ఉందండి, కోర్టు ఫ్రీడమ్ ఇస్తే ఒక పకడ్బందీ అయిన ప్రణాళిక కూడా మేము సబ్మిట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే కోర్టు పర్మిషన్ ఇస్తే మా ప్రణాళిక ప్రకారం మేము కనుక ఆక్షన్కి వెళ్తే ఖచ్చితంగా సేల్ అవుతాయని నమ్మకం నాకు కూడా ఉందండి. ఎందుకంటే డిమానిటైజేషన్ ఇంపాక్ట్ ఏ విధంగానూ ఇటుపైన ఉండదు. ఎందుకంటే కోర్టు ఆక్షన్ చేసినా లేకపోతే సర్ఫేస్ యాక్ట్ కింద బ్యాంక్ ఆస్తులు ఆక్షన్ చేసినా కూడా ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది వైట్లోనే బిడ్డర్స్ వస్తారు, అంతేగాని బ్లాక్ మనీ అంటూ ఉండదు. కాబట్టి మార్కెట్ రేటు ఏదో ఇవాళ 100 కోట్లు ఉంది, అందులో బ్లాక్ కాంపోనెంట్ 30 కోట్లు ఉంది, కాబట్టి మార్కెట్ రేటే కావాలని ప్రమోటర్లు చెప్పటం కానీ లేకపోతే డిపాజిటర్ చెప్పటం కానీ ఒక ఇష్యూ పక్కన పెడితే వైట్లో దాని వాల్యూ ఎంత ఉంటుంది? 60 కోట్లు ఉంటుందా? సపోజ్ ఆ 100 కోట్ల ప్రాపర్టీ మార్కెట్లో ఉన్నదంటే 60 కోట్లు ఖచ్చితంగా అమ్ముడుపోతుంది. ఇవాళ ఎకానమీ రివైవ్ అవుతుంది, హ్యూజ్ రెస్పాన్స్ కూడా మాకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆప్షన్ చెప్తాను, లాస్ట్ హైకోర్టు ఆప్షను మొన్న జనవరి ఫిబ్రవరిలో అయిన ఆప్షన్లో కూడా ఇన్ఫ్యాక్ట్ విజయవాడ కమర్షియల్ ప్రాపర్టీకి ఒకదానికి దాదాపు 21 కోట్లు వచ్చినా కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. అంతేగాని కన్సిడర్ చేసింది కోర్టు. ఎందుకంటే ఇవాళ కోర్ట్ ఆల్సో హ్యాస్ బీన్ గైడెడ్ బై ది మార్కెట్ రేట్స్ అన్నమాట. కాబట్టి అప్సెట్ ప్రైజులు తగ్గించాలి, రియలిస్టిక్ గా ఉండాలి అప్సెట్ ప్రైజెస్. ప్రభుత్వం ఏం ఫ్రీడమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కోర్టు నుంచి? కోర్టు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్రీడమ్ ఒకటేనండి. ఎందుకంటే మేమేదో సొంతంగా చేయాలని కూడా కాదు, ఒక డిస్ట్రిక్ట్ జడ్జి నేతృత్వాన్ని కానీ, సబ్ రిజిస్ట్రార్ నేతృత్వాన్ని కానీ, ఒక ఇండిపెండెంట్ వాల్యూయర్ నేతృత్వాన్ని కానీ, ఒక ముగ్గురిని ఎవ్రీ డిస్ట్రిక్ట్కి అనమాట, ఎవ్రీ డిస్ట్రిక్ట్కి కూడా వేసేసి కంటిన్యూ చేయమంటే చేస్తాం. ఇప్పుడు ఏమవుతుంది, హైకోర్టుకి కూడా తనకి చాలా కేసెస్ ఉన్నాయి. హైకోర్టుకి ఎవ్రీ వీక్ ఒకసారి చూస్తారు, ఆ రోజు కూడా రీచ్ అయితే రీచ్ అవుతుంది, లేకపోతే కనుక నెక్స్ట్ వీక్ కి పోస్ట్ పోన్మెంట్ అవుతుంది. అట్లా ప్రభుత్వం ఇనిషియేట్ చేయొచ్చు కదా. ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం దగ్గర అడ్వకేట్ జనరల్ ఉంటారు, ప్రభుత్వం ఇనిషియేట్ చేసి మా కమిట్మెంట్ ఇది, మా టైం ఫ్రేమ్ ఇది, 5 months 6 months లో మొత్తం ఆక్షన్ అంతా కంప్లీట్ చేస్తాం. 8 కోట్ల అదే మీకు చెప్పబోతున్నాను రజనీకాంత్ గారు. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర నుంచి ఆ రిక్వెస్ట్ కూడా చేయటం జరిగింది. ఇన్ఫాక్ట్ లాస్ట్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు కూడా క్యాబినెట్ ఎవ్రీ టైం కూడా డిస్కస్ చేస్తోంది.
ప్రతి డిపాజిటర్స్ కూడా యాంగ్జైటీ పెరుగుతుంది కాబట్టి ఆ సొలేస్ ఇవ్వాలి కాబట్టి కాస్త తొందరగా చేయాలని కూడా చెప్పాం. నిన్న క్యాబినెట్లో కూడా మళ్ళా పాస్ చేసి మళ్ళా అది ఏజీ ద్వారా కూడా అనమాట మళ్ళా ఇవ్వటం జరుగుతుంది. కోర్టు దగ్గర ఇప్పటి వరకు మేము చేసినన్ని రిక్వెస్ట్ వేరే ఏ కేసులోనూ ఎవరు చేయలే. అయితే ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం కూడా ఎరైజ్ అవుతుంది. ఎవ్రీ టైం కొత్త పుట్టగొడుగుల్లాగా, ఇప్పుడు ఇందాక ఆయన విశ్వనాథ్ రెడ్డి గారు చెప్పొచ్చు అట్లానేనమాట, పుట్టగొడుగుల్లాగా కంపెనీకి చెందిన పరివారాన్ని మధ్యలో ఒక దాన్ని ముందుకు తీసుకొచ్చి, లేకపోతే ఇంకో ఏజెంట్స్ కొందరు కుమ్మక్కై ముందుకు తీసుకొచ్చి అట్లా కోర్టు దగ్గర మళ్ళీ ఎడిషనల్ ఎఫిడవిట్ ఫైల్ చేసి కోర్టును తప్పుదోవ పెట్టించడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ కోర్టు మాత్రం నిక్కచ్చిగా ఉంది. ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ లో చేసే మూడ్ లోనే ఉన్నారు. ఫాస్ట్ ట్రాక్ లో ఖచ్చితంగా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కుటుంబరావు గారు? ఎప్పటి లోపల ఎన్ని నెలల టైం పట్టే అవకాశం ఉంది? ఇప్పుడు మేము ఇచ్చిన రిక్వెస్ట్ కోర్టు గనక యాక్సెప్ట్ చేసి కూడా ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పెట్టి కాస్త ప్రాసెస్ మారిస్తే ఆక్షన్ ప్రాసెస్ 3-4 నెలల్లోనే సిగ్నిఫికెంట్ అమౌంట్ కూడా ఆక్షన్ లో తీసుకురావచ్చు సార్. కోర్టు దగ్గర నుంచి అటువంటి అవకాశం మీ ప్రభుత్వానికి వెసులుబాటు వచ్చేలాగా ఎఫర్ట్ ఏ స్థాయిలో జరుగుతుంది? చాలా 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 కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ 2 times చేసిన రిక్వెస్టే కాకుండా ఈసారి కేబినెట్ ద్వారా చేసిన రిక్వెస్ట్ కూడా తీసుకున్నాను అనమాట. ఏజీ గారు అనమాట కలవటం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ అవసరమైతేనమాట గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒకళ్ళిద్దరు వెళ్ళేసి చీఫ్ జస్టిస్ గారిని కూడా కలిసి అనమాట చెప్పడం కూడా జరగబోతోంది. ఎందుకంటే ఇక్కడ అన్ని దృష్టిలో పెట్టుకునే చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక మేజర్ వైట్ కాలర్ క్రైమ్. ఈ వైట్ కాలర్ క్రైమ్స్ లో ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, సహారా కూడా సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఆస్తుల అమ్మకానికని పెట్టి మొదలుపెట్టి సుబ్రత రాయ్ని అరెస్ట్ చేశారో ఇప్పటి వరకు ఆక్షన్ ఏం చేయగలిగిందండి సుప్రీంకోర్టు? దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 500 కోట్లు, అప్పుడు 100 కోట్లు అట్లా సుబ్రత రాయ్ కడుతున్నారు కానీ ఒక ప్రాపర్టీ ఆక్షన్ చేయలేకపోయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని ఒక భయం కనిపిస్తుంది బాధితుల్లో. ఏదండి ఇప్పుడు కూడా సేమ్ సిమిలర్ అటువంటి సిచ్యువేషన్ ఉంది. అమ్మినప్పుడు అలా 1 కోటి వస్తుంది, 4 కోట్లు వస్తుంది, 5 కోట్లు ఎన్ని కలిపినా కూడా అందుకనే 100 రీచ్ కాలేకపోతుంది. 100 కూడా రీచ్ కాకపోతే డిస్పర్స్మెంట్ ఏ రకంగా సాధ్యమవుతుంది? అందుకనే మేము చెప్తున్నాం సిస్టమ్ మార్చాలి. ఆక్షన్ ప్రాసెస్ లో అప్సెట్ ప్రైజెస్ మార్కెట్ ప్రైజెస్ లింక్ చేసి పెట్టకూడదు, రియలిస్టిక్ గా పెట్టాలి అని చెప్పేసి మేము కోర్టుకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రామకృష్ణ గారు ఎట్ సమ్ పాయింట్ ఆ విధంగా చేయాల్సి వస్తుంది. రామకృష్ణ గారు ఏంటి మీ పాయింట్? సార్ రామకృష్ణ గారు మా పాయింట్ ఏమంటే కుటుంబరావు గారికి నా పాయింట్, అసలు కోర్టు ఇన్వాల్వ్ కాకముందు గవర్నమెంట్ ఏం చేసింది దానికి మీరు సమాధానం చెప్పడంలే. కోర్టు లేటర్ స్టేజ్లో ఇన్వాల్వ్ అయ్యింది. మీరు గవర్నమెంట్ దృష్టికి వచ్చిన వెంటనే, మీరు కమిటీ వేసిన వెంటనే అప్పుడే మీరు ఒకదాని తర్వాత ఒకటి ప్రాపర్టీస్ అమ్మి ఒకవైపు నుంచి మీరు పే చేసుకుంటూ వచ్చింటే చాలా మందికి ప్రభుత్వం పైన ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. మీరు నెలల పర్యంతరం ఒక్క పని చేయకుండా, ఒక్క ప్రాపర్టీని అమ్మకుండా, ఒక్క డిపాజిటర్ కూడా పే చేయకుండా మీరు వాళ్ళందరూ కూడా గాలికి వదిలేసినారు. తర్వాత హైకోర్టు ఇన్వాల్వ్ అయింది. డిమానిటైజేషన్ నిన్న మొన్న వచ్చింది, 3 months బ్యాక్ వచ్చింది లేదా 4 months వచ్చింది. దానివల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది. దానివల్ల ఇంతకంటే అన్యాయం మీరు అసలు మీరు హైదరాబాద్ లో గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడే ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని కమిటీ వేసిన తర్వాత కొన్ని ప్రాపర్టీస్ అమ్ముతూ పోయి ఎవరైతే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో అలాంటి స్మాల్ డిపాజిటర్స్ అందరూ కూడా మీరు ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చుకుంటూ పోయింటే, అరే ఈ గవర్నమెంట్ చేస్తుంది, మాకు న్యాయం జరుగుతుంది, మాకు ఎలాంటి అన్యాయం జరగదు, మేము ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మేము ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు, లేదంటే ఏజెంట్లను పీడించాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయింది ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది. ఈ గవర్నమెంట్ ఆ కాన్ఫిడెన్స్ కనీసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడినాడు ఈ మాదిరి కూడా గతంలో మాట్లాడలే. కనీసం ఈ రోజు మాట్లాడినట్టుగా ఆ రోజు మాట్లాడి మీరెవరు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లే, నేనున్నాను, నేను చేస్తాననే పద్ధతుల్లో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడలే, లేదా ఇతర మంత్రులు కూడా ఇప్పుడు కూడా 17 రోజులు కుటుంబరావు గారు మీ పాయింట్ డైవర్ట్ చేయడం సరైనది కాదు. అసలు ప్రభుత్వం డైవర్ట్ అంత ఈజీగా వదిలే రామకృష్ణ గారు, డైవర్ట్ అంత ఈజీగా వద్దు. ఒక్క నిమిషం, ప్రభుత్వం నేను డైవర్ట్ చేయను, ఒక్క నిమిషం రామకృష్ణ గారు. దిస్ ఇస్ నాట్ అసెంబ్లీ, అసెంబ్లీ కాదు ఇది. రామకృష్ణ గారు ఒక్క నిమిషం. డిమానిటైజేషన్ ఎప్పుడు వచ్చింది జనానికి తెలియదా? మీరు రజనీకాంత్ గారు ఇక్కడ ఆపర్చునిటీ ఇవ్వాలి క్లారిఫికేషన్ ఇవ్వడానికి. నేను చెప్తున్నాను, మీరు వినండి.
జనవరి ఫస్ట్ వీక్లో కేసు బుక్ అయింది. జనవరి ఫస్ట్ వీక్లో కేసు బుక్ అయితే అటాచ్మెంట్ చేయటం కానీ అరెస్ట్ చేయటం కానీ 6 నెలల నుంచి 9 నెలల మధ్యలో దేశంలో ఎక్కడన్నా అయ్యిందా? అటాచ్మెంట్ చేయకుండా ప్రాపర్టీ అమ్ముతారా? ఏదో అంగట్లో సామాను పట్టుకొచ్చేసి అమ్మేసినట్టు మాట్లాడతారు ఏంటంటే రామకృష్ణ గారు. ఒక ప్రాసెస్ ఉండదా? సీజ్డ్ ప్రాపర్టీ అబ్సల్యూట్ చేయటం కూడా కంట్రీ మొత్తంలోనే షార్టెస్ట్ టైం ఫ్రేమ్ లో చేశారని చెప్పేసి కోర్టు కూడా చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేసు బుక్ అయిన దగ్గర నుంచి నిద్రపోయింది అన్నట్టు మాట్లాడతారు ఏంటంటే నా పాయింట్ ఏంటంటే కోర్టులో వేయించింది కూడా రామకృష్ణ లాంటి మనుషులు వేయించారు సార్ కోర్టులో. రైట్, సరే అదంతా మళ్ళీ రాజకీయం అవుతుంది, పొలిటికల్ డిబేట్ చేస్తే మళ్ళీ అదంతా డైవర్ట్ అవుతుంది. నేను అంటున్నాను 32 లక్షల మంది టోటల్ బాధితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 20 లక్షల మంది బాధితులకు మీ ప్రభుత్వం ఎప్పటి లోపల ప్రతి వాడికి పైసా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుంది? అది ఈ గవర్నమెంట్ 2019 లోపల జరిగే అవకాశం ఉందా? 100% అవుతుందండి. కోర్టు సహకారం ఉంటే గనక కొద్ది నెలల్లోనే మీరు డ్రమాటిక్ ఇంప్రూవ్మెంట్ కూడా ఇందులో చూస్తారు. ఎందుకంటే ఎక్కడైతే షార్టెస్ట్ అమౌంట్లు కూడా వస్తున్నాయో దాన్ని ఒక సిస్టమేటిక్ గా డిస్బర్స్ చేయడానికి కూడా ప్రణాళిక ప్రిపేర్ చేస్తాను. నేను ముప్పాల్ నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి మన విశ్వనాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి వేరే హరికుమార్ ఎవరు ఇంకొక ఆయన వచ్చారు, ఆయన దగ్గర నుంచి కూడా అందరినీ రెగ్యులర్ గా కలవటం అవుతుంది. రామకృష్ణ లాంటి వాళ్ళు కూడా చాలా సార్లు వచ్చి కలిశారు. నేను అన్నాను మీరు మా చిత్తశుద్ధిని శంకించి సిబిఐకి ఇవ్వమంటే కూడా సిబిఐకి ఇచ్చేస్తాం, కానీ సిబిఐకి ఇస్తే గనక రికవర్ అవ్వదు, చాలా వరకు చాలా మంది సఫర్ అవుతారు. వేరే కేసెస్ లో మనం చూసాం కాబట్టి ఎన్ని సంవత్సరాల తరబడి అయిందో. అందుకని ఒక ప్రణాళికాబద్ధంగా చేస్తామంటే రాజకీయం చేసి డిపాజిటర్స్ కి అన్యాయం చేసే దిశగా స్టెప్స్ చేపట్టొద్దని చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోనే మేబీ యాజ్ ఎర్లీ యాజ్ 3 to 4 months లో కూడా సిగ్నిఫికెంట్ అమౌంట్ డిస్బర్స్ అయ్యేటట్టు కోర్టు ద్వారా ఆప్షన్స్ చేసి చేయగలమని చాలా కాన్ఫిడెంట్. రైట్ కుటుంబరావు గారు, థ్యాంక్ యూ. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం కోసం జరుగుతున్న ఈ పోరాటంలో ఈరోజు అసెంబ్లీలో రాజకీయం జోరుగా జరిగింది. ఒకళ్ళపై ఒకళ్ళు 2 అధికార ప్రతిపక్షాలు విమర్శలు తీవ్ర స్థాయిలో గుప్పించుకునే పరిస్థితి కనిపిస్తుంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఎందుకు బాధితులు 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది బాధితులు, కన్నీళ్లు, 100 పైగా చావులు, వాళ్ళ బాధ వర్ణనాతీతంగా ఉంటే ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఇంత రాజకీయం అసెంబ్లీలో జరగాల్సిన అవసరం కనిపిస్తూ ఉందా? బాధితులకు ఏ రకంగా న్యాయం చేద్దాం, దానికోసం అవసరమైన కన్స్ట్రక్షన్ డిస్కషన్ వైపు అధికార ప్రతిపక్షాలు వెళ్లకుండా రాజకీయం చేస్తే బాధితులకు ఏం ఒరుగుతుంది? రాజకీయం తప్ప వేరే ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా మీరు చెప్పింది 100% వాస్తవం రజనీకాంత్ గారు. ఈరోజు అగ్రిగోల్డ్ సమస్య ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోనే 20 లక్షల మంది బాధితులు. ఈ యొక్క సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మీద మొట్టమొదటి నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ఇందాక సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు చెప్పినట్టు ప్రారంభంలోనే అనుమానాలు డిస్కస్ చేద్దాం, రాజకీయంతో మొదలెట్టి అనుమానం దగ్గరికి వెళ్దాం. రాజకీయం ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు నన్ను మాట్లాడండి, రజనీ గారు నన్ను మాట్లాడండి. ఈ సమస్య ఈ పరిస్థితులు వచ్చి ఉండే కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత ఏదైతే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడారు రజనీకాంత్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మీరు 105 మందికి ఎక్స్గ్రేషియా అన్నారు, సంతోషం. అదే సమయంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే దాదాపు 14 లక్షల మందికి న్యాయం జరగాలంటే 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించినట్లయితే న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వారికి ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది. అప్పుడు ఆత్మహత్యకి పరిస్థితి కూడా ఉండదు. అదే పరిస్థితుల్లో ఒకే ఒక మాట రజనీ గారు, అదే పరిస్థితుల్లో ఈ యొక్క అగ్రిగోల్డ్ ఈ యొక్క వ్యవహారంలో అనేక అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి ఏదైతే నిజాలు నిర్ధారణ చేసినట్లయితే బాగుంటుంది. అగ్రిగోల్డ్ పోరాట కమిటీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ అనేక విషయాలను చెప్పింది. వాటన్నిటిని మీకు అందజేస్తాను, మీరు విచారణ జరిపించండి అని కూడా ఒక సూచన చేశారు. అక్కడి నుంచి ఒక్కసారిగా అధికార పక్షం వైపు నుంచి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిలో మాట్లాడటం. నేను చెప్పేది కూడా రజనీకాంత్ గారు, మీరు చెప్పే మాటే 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేసేదానికి ఈ రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం తేడా లేకుండా ఒక్క తాటి మీద ఒక సమర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్చ కూడా 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ బాధితులు 20 లక్షల మంది అది కోరుకుంటున్నారు. రాజకీయం కోరుకోవట్లేదు, బాయ్కాట్లు కోరుకోవట్లేదు, అసెంబ్లీలో తిట్టుకోటాలు తన్నుకోటాలు అవసరం లేదని అడుగుతున్నారు. ఏకంగా ఇద్దరు కలిసి కన్స్ట్రక్టివ్ గా ఒక ప్లాట్ఫామ్ మీద ఒక డిబేట్ చేసుకోవాలని కోరుకున్నారు. బోండబొమ్మ గారు, ఆ దిశగా ప్రయత్నాలు ఎందుకు జరగట్లేదు అధికార పార్టీ నుంచి? ఖచ్చితంగా 20 లక్షల మంది 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ బాధితులు 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేసేదానికి ఈ రాష్ట్రంలో అధికార పక్షం ప్రతిపక్షం తేడా లేకుండా ఒక్క తాటి మీద ఒక సమర్థవంతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్చ కూడా 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ బాధితులు 20 లక్షల మంది అది కోరుకుంటున్నారు. 20 లక్షల మంది 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ బాధితులు 20 లక్షల మంది అది కోరుకుంటున్నారు. ఏకంగా ఇద్దరు కలిసి కన్స్ట్రక్టివ్ గా ఒక ప్లాట్ఫామ్ మీద ఒక డిబేట్ చేసుకోవాలని కోరుకున్నారు. బోండబొమ్మ గారు, ఆ దిశగా ప్రయత్నాలు ఎందుకు జరగట్లేదు అధికార పార్టీ నుంచి?
రజనీకాంత్ గారు, ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనలు కానీ చట్టాలు కానీ ఒక్కసారి మనం ఈ సందర్భంగా ఆలోచించాలి. ఒక అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు పరిధిలో ఉండే కేసులో ప్రభుత్వం ముందుకొచ్చిన ఏ విధంగా ఆ హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారమే ముందుకెళ్తే తప్పితే ఇవాళ ఈ ప్రభుత్వం సొంతగా నిర్ణయం తీసుకునే పరిస్థితి హైకోర్టు పరిధిలో ఉన్న ఒక కేసులో ప్రభుత్వానికి ఉంటుందా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. కమిట్మెంట్ ఉంటే కోర్టును కన్విన్స్ చేస్తే మేము ఇదిగో బాధితులకి ఇంత ఇస్తున్నాము, ఇంత ఇవ్వబోతున్నాం, ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నాం అని కోర్టును కన్విన్స్ చేసి కోర్టును నమ్మించగలిగితే ఈ రకంగా వస్తుంది. మీరు ఈరోజు అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేసి బాధితులు 20 లక్షల మంది బాధితులకు అండగా అసెంబ్లీ ఉంటుంది, అధికార ప్రతిపక్షాలు ఈ విషయం మీద బాధితుల పక్షాన ఉన్నాయి, ఇదిగో మా కమిట్మెంట్ ఇది, ఈ అసెంబ్లీ తరపు నుంచి కోర్టుని ఈ రకంగా మేము ప్రొసీడ్ అయ్యి కోర్టు జడ్జి సమక్షంలో ఒక హైకోర్టు జిల్లా కోర్టు కుటుంబరావు చెప్పినట్లుగా ఒక జిల్లా కోర్టు సమక్షంలో జిల్లా జడ్జి సమక్షంలో ఇలా చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే అసెంబ్లీ సాక్షిగా గనక అటువంటి ముందడుగు జరిగితే ఖచ్చితంగా ఏదో రకమైన రూపంలో న్యాయం జరగడానికి అవకాశం ఉంది. అసెంబ్లీలో కొట్టేసుకొని అసెంబ్లీలో బాయ్కాట్లు చేసేసుకొని అసెంబ్లీలో సవాళ్లు చేసుకుంటే రేపు ఆ సంఘటనలు చూసిన వాళ్ళు ఎవరైనా బయట వాళ్ళు కానీ కోర్టుకు సంబంధించిన వాళ్ళు కానీ కోర్టుకి ఏ రకమైన రూపంలో లాయర్ల ద్వారా సమాచారం వెళ్ళేవాళ్ళు కానీ వాళ్ళు ఏ రకంగా నమ్మే అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షాన్ని కానీ లేకపోతే రాష్ట్రాన్ని కానీ? ఇక్కడ ఒక విషయం రజనీకాంత్, ప్రభుత్వం అయితే బాధితులకి చిత్తశుద్ధితో చిత్తశుద్ధితో ఉంది. ఇప్పుడు కుటుంబరావు చెప్పారు ఏంటి, వేగవంతంగా ఈ సమస్యని ఒక కొలిక్కి తీసుకురావడానికి జిల్లాల వారీగా ఉన్నటువంటి ఆస్తుల్ని ఏ విధంగా డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్లో లేదంటే ఒక కమిటీ వేసి డిస్ట్రిక్ట్ జడ్జి గారు లేదంటే అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు లేదంటే ఇంకెవరైనా హైకోర్టు స్పెసిఫై చేస్తే వాళ్ళని కూడా వేసి వేగవంతంగా ఈ అమలు ప్రక్రియని క్లియర్ చేయటం ఒకటి. పాయింట్ నెంబర్ 1 ఉమా గారు, 18 మంది దోషులు ఉన్నారు. ఆవాస రామారావుతో సహా అగ్రిగోల్డ్ కు సంబంధించి బినామీ కంపెనీలు, బినామీ ఆస్తులు, దారి మళ్లించిన ఆస్తులు, వీటన్నిటికి సంబంధించి 18 మంది సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారు. కేవలం 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు బినామీ ద్వారా డైవర్ట్ అయిన అమౌంట్ 10 నుంచి 20 వేల కోట్ల రూపాయలు ఉందని ఒక అనధికార అంచనా ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, సిఐడికి సంబంధించి కావచ్చు, దాని మీద ఒక కన్స్ట్రక్టివ్ దర్యాప్తు జరిగినట్లు కానీ ఒక రిపోర్ట్ తయారు చేసినట్టు కానీ ఇప్పటి వరకు బినామీకి సంబంధించిన డైవర్స్ మీద లేదు. అదేవిధంగా కోర్టుకు అనేక సందర్భాలు కోర్టు సిఐడిని అక్షింతలు వేసి కోర్టు సిఐడి అధికారులు బోన్లో నిలబెట్టి గట్టిగా చివాట్లు తిట్టిన తర్వాత సిఐడి కదిలిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రభుత్వం కమిట్మెంట్ని ఈ పర్టికులర్ విషయంలో ఎంతవరకు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అడిగే దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఎందుకు కనిపించడం లేదు? అనుమానించడానికి ఎందుకు అవకాశం రావటం లేదు? రజనీకాంత్ గారు, ఇవాళ ఒక కేసు ఇందాడ మనం అనుకున్నాం, దేశంలో గతంలో అనేకమైన ప్రెసిడెంట్స్ ఉన్నాయి. సహారా కాడి నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అనేకమైనటువంటి చిట్ ఫండ్స్ కేసులు బోర్డు ఉన్నాయి. మనం ఆ కేసులకి ఈ కేసులకి కనుక కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అగ్రిగోల్డ్ కేసులో స్పందించినటువంటి తీరు, వేగంగా అడుగులేసినటువంటి తీరు మనకి కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. అయినా సరే ఇవాళ 18 మంది ముద్దాయిల్లో 7గురిని అరెస్ట్ చేశారని చెప్పి అన్నారు. 7గురిని అరెస్ట్ చేయడం, జైలుకి పంపించడం జరిగింది. మిగతా 11 మంది కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది, ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే 10 లక్షల రూపాయలు రివార్డు ఇస్తాం ఒక్కొక్క వ్యక్తులకి. అంటే ఒక దొంగలకి, ఒక నేరస్తులకి, కఠినమైన నేరస్తులకి ఇచ్చే రివార్డును కూడా అగ్రిగోల్డ్ డైరెక్టర్ల మీద అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మేమేమంటున్నాం, సరే టీవీ9 ద్వారా ఈ చూసే వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎవరినైనా సరే ఈ ప్రభుత్వం వెనకడుగు వేయదు. అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాం. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు దొంగలతో, జేబు దొంగలతో జైల్లో ఉంటే హ్యాపీ అనుకుంటున్నారు. వాళ్ళు జైల్లో ఉంటాం హ్యాపీ అనుకుంటున్నారు. వాళ్ళు జైల్లో ఉండటం వల్ల ఇంకా సెక్యూర్గా ఉంటున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. కరెక్టేనండి, కానీ ప్రభుత్వం గబక్కన తీసుకొచ్చి రోడ్డు మీద ఉరేయలేదు కదా. చట్ట ప్రకారం న్యాయబద్ధంగా
ఏం చేయాలో వాళ్ళు జైల్లో కూర్చోబెట్టాం. ఇవాళ ఆ జైల్లో ఒక పిక్ పాకెట్లో మధ్య ఈ పిక్ పాకెట్ దొంగలు కూడా ఇద్దరు కూడా 7 కూడా చెప్పుకూడ తింటా ఉన్నారు. ఇంకా 11 మంది కూడా దొరకాల్సి ఉంది. వాళ్ళకు కూడా మేము రివార్డ్స్ అనౌన్స్ చేసాం, ఖచ్చితంగా దొరుకుతారు, ఎటువంటి డౌట్ లేదు. TV9 ప్రేక్షకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఏమన్నా ఉంటే సమాచారం TV9 కూడా ఇవ్వండి. బోండా ఉమా చెప్పినట్లుగా అగ్రిగోల్డ్ మోసగాళ్లు సూత్రధారి ఆవాస్ సీతారామరావుతో సహా మిగతా మోసగాళ్ళు ఎవరన్నా ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పట్టిస్తే 10 లక్షల రూపాయల రివార్డు వస్తుంది. రామకృష్ణ గారు, ఈ రివార్డును మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం రజనీకాంత్ గారు వాళ్ళ ఫోటోలతో సహా వేయండి. ఖచ్చితంగా ఫోటో అగ్రిగోల్డ్ ఇష్యూని మొదటి నుంచి క్యారీ చేస్తున్న TV9. ఆ తర్వాత మిగతా రాజకీయ పక్షాలు మిగతా వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ ఫోటోలతో సహా అరెస్ట్ చేయలేదు ఏంటని క్యాంపెయిన్ చేసిన తర్వాత ప్రభుత్వం యాక్ట్ చేసింది. కాబట్టి ఆ ఫోటోలతో సహా ప్రచురించండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది TV9కి. TV9 ద్వారా కూడా వాళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. రామకృష్ణ గారు, 10 లక్షల రివార్డ్ ఏమైనా తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అదే నేను చెప్తాను. బోండా ఉమా ఆర్గ్యుమెంట్ ఎట్లుందంటే, బోండా ఉమాకి తర్వాత ఈ అగ్రిగోల్డ్కి ఏం సంబంధం లేదు, అది అందరికీ తెలుసు. అయినా సరే ఎందుకు ఈయన ఇంత డిఫెన్స్లో ఆర్గ్యూ చేస్తానంటే నాకు అర్థం కాలే. ఫర్ ద ఫస్ట్ ఏదంటే ఇది హైకోర్టులో ఉంది కాబట్టి ఏమీ కోర్టు మన గవర్నమెంట్ చేయలేకపోయింది అనేది కరెక్ట్ కాదు. హైకోర్టు తర్వాత ఒక్క మాట ఓన్లీ 2 minutes. ప్రభుత్వ దృష్టికి పోయిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దాన్ని చేయలేదు. చేసి ఉంటే ముఖ్యంగా డిపాజిటర్స్ లో కాన్ఫిడెన్స్ ఉండేది. నంబర్ 1. నంబర్ 2, కుమార్ గారు వాళ్ళు ఎప్పుడు అండర్ గ్రౌండ్ పోయారు చెప్పారు కదండి. వాళ్ళు ఇవాళ ముఖ్యమంత్రి గారు అంత గట్టిగా మాట్లాడి రివార్డు ప్రకటిస్తా ఉన్నాడు. 2014 వచ్చింది. నేననేది 2015 ఫిబ్రవరిలో సిఐడికి అప్పచెప్పారు. జూన్ 8వ తారీఖున ప్రభుత్వం వచ్చింది. కాదు రామకృష్ణ గారు, 2015 ఫిబ్రవరిలో సిఐడికి అప్పచెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. 2015 జనవరిలో కోర్టు కేసు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. అవును, మనం వాస్తవాలు మాట్లాడాలి. అదే మీరు 2015లో ఫిబ్రవరిలో సిఐడికి అప్పచెప్తే 2017 మార్చి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? తర్వాత ఇప్పుడు రివార్డు ప్రకటిస్తామని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ఏమన్నా మొత్తం ఇంటర్నేషనల్ ఇదే? వాళ్ళు ఎక్కడ దొరకరా? 2 ఏళ్ల పాటు వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే మేము రివార్డు ప్రకటించాము కదా అనేది అది ఏం సమాధానం అది? కాబట్టి ఏమంటే ఒకదానికో దానికి మీరు సమాధానం చెప్పడం కాదు. ఇవాళ ఏ రకంగా అయితే సీరియస్గా మీరు టేకప్ చేస్తూ ఉన్నారో ఇదే సీరియస్నెస్ 2 ఏళ్ల క్రితం ఉండింటే కనీసం ఎప్పటి నుంచైనా ఈ సీరియస్నెస్ కంటిన్యూ అయితే 5 నెలల్లో సొల్యూషన్ వస్తుంది. ఎవరు మాట్లాడకూడదని కరెక్ట్ కాదు. ఇవాళ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది బాబ్రీ మసీద్ ఇష్యూ. సుప్రీంకోర్టే చెప్తా ఉంది మీరు అవుట్ సైడ్ సుప్రీంకోర్టు ఏమైనా దాన్ని పరిష్కారం చేసుకోమని. ఎవరు చెప్తున్నారు? మనం చెప్పడం కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్తా ఉన్నారు ఏది బాబ్రీ మసీద్ ఇష్యూ. కాబట్టి ఏమంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేమేం మాట్లాడకూడదు, అసలు ఎవరు ఏమి చేయకూడదు. మరి అసెంబ్లీలో సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నా కూడా మాట్లాడొచ్చు, హైకోర్టు పరిధిలో ఉన్నా మనం మాట్లాడొచ్చు. మనం దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆ ఇష్యూను పరిష్కారం చేసుకోవడానికి ఏం చేయాలనేది సూచనలు తీసుకోండి. నేను ఇప్పుడు కోరేదేమంటే, ఇప్పుడు మీరు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఒకరినొకరు మనం దుమ్మెత్తి పోసుకునేది కాకుండా అందరం కలిసి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేద్దాం. దానికి గవర్నమెంట్ తీసుకునే ప్రతిదానికి కూడా అందరం సహకరిద్దాం. చేయాలి, గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడితే వస్తుంది అనేది కరెక్ట్ కాదు. రజనీ గారు, ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని వినయపూర్వకంగా అర్థించేది ఒకటే, అగ్రిగోల్డ్ విషయంలో మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టకుండా, కప్పదాటు వైఖరి కాకుండా ఒక స్పష్టమైన వైఖరితో ఈ యొక్క రాష్ట్ర అసెంబ్లీ రేపు మార్నింగ్ బాధితులకి ఒక భరోసా ఇచ్చే విధంగా మీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కోటంరెడ్డి గారు మీ పార్టీ ఏ చర్యలు తీసుకున్నా ప్రతిపక్షంగా మేము గాని కమ్యూనిస్ట్ పార్టీలు గాని అన్ని కూడా సంపూర్ణ సంఘీభావం ప్రభుత్వాన్ని ప్రకటిస్తాయి. ఇప్పటికైనా రేపు అసెంబ్లీలో ఇదే విషయాన్ని మీ పార్టీ ప్రకటిస్తుందా? ఇక నుంచైనా సరే వేగవంతంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతూ ఉన్నాం. కోటంరెడ్డి గారు, రేపు ఇదే విషయాన్ని అసెంబ్లీలో మీ పార్టీ ప్రకటిస్తుందా? రజనీ గారు ఈరోజు ప్రకటించింది, భవిష్యత్తులో ప్రకటిస్తుంది. అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం జరిగేదాకా 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం జరిగేదాకా
ఒక ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైనల్ వాడు ఉమా గారు. మేము రజనీకాంత్ గారు ఇవాళ ఈ ప్రభుత్వం కఠినమైన వైఖరి అగ్రిగోల్డ్ యాజమాన్యం మీద ఉంది. బాధితుల పక్షాన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుంచి ప్రభుత్వం మొత్తం కూడా మిగతా 11 మంది పిక్ పాకెటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టిన తర్వాత మీ కమిట్మెంట్ ఫస్ట్ అర్థమవుతుంది. నెంబర్ 2, బాధితులకు ఒక లార్జ్ లంసమ్ అమౌంట్ డిస్బర్స్మెంట్ చేసిన తర్వాత ప్రభుత్వ కమిట్మెంట్ ని అందరూ అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళకి ఇంకా కఠినమైన శిక్షలు పడేటట్టు కూడా ఈ ప్రభుత్వం ఇవాళ మన ఒక్క రాష్ట్రమే కాదు, తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. వీళ్ళ జీవితకాలం కూడా మొత్తం జైల్లోనే సరిపోద్ది. వీళ్ళు బాధితులు చేసినటువంటి అన్యాయానికి వీళ్ళు మొత్తం కూడా వీళ్ళ జీవితకాలం తరతరాలు కూడా వీళ్ళు జైల్లోనే శిక్ష అనుభవించే విధంగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఖచ్చితంగా జరుగుద్దండి. బాధితుల పట్ల సాక్షాత్తు ప్రభుత్వమే ఉంది కాబట్టి మేము బాధితులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరం కోల్పోవద్దు. ఇవాళ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో మీకు అండగా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నిండు అసెంబ్లీలో మీ పక్షాన నిలిచినట్టు ప్రకటించారు కాబట్టి ఎవరు కూడా బాధితులు తొందరపడద్దు. బాధితులను లీడ్ చేసే ప్రెసిడెంట్లు కానీ సంఘాలను కానీ వీళ్ళు కూడా కోరుతా ఉన్నాం. రాజకీయ పార్టీలు రాజకీయాల గురించి మాట్లాడతాయి కాబట్టి బాధితులకు న్యాయం చేయాల్సింది అటు న్యాయస్థానం కానీ ఇటు ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అది అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా ఈ ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరైతే పిక్ పాకెటర్లు ప్రజల జేబుల్లో డబ్బులు కొట్టేసిన అగ్రిగోల్డ్ కు సంబంధించిన బయట తిరిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పట్టించి ప్రభుత్వానికి అప్పచెప్పి 10 లక్షల రూపాయలు తీసుకోవచ్చని అధికార పార్టీ చెప్తుంది. ప్రజలు ఎవరైనా అగ్రిగోల్డ్ మోసగాళ్లు కనిపిస్తే నేరుగా ప్రభుత్వానికి కబురు చేయవచ్చు అని చెప్పి TV9 తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలి. అదేవిధంగా మరొక బాధితుడు చనిపోకుండా ఉండాలి. బాధితుల్లో ఆ ధైర్యం, ఆ నిబ్బరం రావాలని కోరుకుంటూ కార్యక్రమం ముగిస్తున్నాం. చూస్తున్నామండి TV9.